పోసే నీరే ప్రాణం తీస్తుందా? మనం తాగుతున్న జలం విషతుల్యమవుతుందా? భూగర్భంలో దాగి ఉన్న ముప్పు మన ఇంటి గుమ్మం ముందుకొచ్చిందా అంటే నివేదికలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రాణికోటికి జీవనాధారం నీరు. ఆ నీరే ఇప్పుడు మన పాలిట శాపంగా మారుతోంది. మనం రోజు తాగే నీరు, మన పొలాలకు ప్రాణం పోసే నీరు, మన దాహార్తిని తీర్చే నీరు నెమ్మదిగా విషంగా మారుతోందంటే మీరు నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది కఠోర వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025 మన కాళ్ల కింద భూమి కంపింపజేసే నిజాలను బయటపెట్టింది. ఇది కేవలం అంకెల గారడీ కాదు, అక్షరాల మన భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయని, తాగడానికి ఏమాత్రం పనికిరావని ఈ నివేదిక కుండబద్దలు కొడుతోంది. ఇందుకీ ఆ నివేదికలో ఏముంది? ఏ ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి? మన ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆ దృశ్య శత్రువులు ఎవరు? ఇవాళ స్పెషల్ డ్రైవ్ లో చూద్దాం. ఇక స్పెషల్ డ్రైవ్ ను మా ఎడిటర్ రాజు కంటిన్యూ చేస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీదేవి. మొత్తానికి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక నివేదిక చాలా భయాందోళనకు గురిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ భూగర్భ జలాల్లో ఉన్నటువంటి వాటర్లో ప్రాణాంతకమైనటువంటి ధాతువులు కలవడం, అంతేకాకుండా చాలా వరకు కూడా పరిమితికి మించి ఉండడం ఏదైతే ఉందో ఇది ఆందోళన కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నైట్రేట్తో పాటు యురేనియంకి సంబంధించినటువంటి మూలాలు ప్రస్తుతానికి ఈ గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఒక్కసారిగా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం, అంటే తాజాగా వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025 అనేది ఒకటి తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంశాలను కానీ మనం కానీ చూసినట్లయితే అనేక రకాలైనటువంటి వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇందులో మనం చూస్తే ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి నీరు ఇప్పుడు అది ప్రజల పాలిట శాపంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం రోజు తాగేటటువంటి నీళ్లు కలుషితంగా మారినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కేవలం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున ఈ వాటర్కి సంబంధించినటువంటి కంటామినేషన్ ఏదైతే ఉందో అది భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి నివేదికలో కొన్ని శాంపిల్స్ని మనం పరిగణలోకి తీసుకొని చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి ధాతువులు వాటర్లో కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూస్తే వాస్తవంగా నైట్రేటు ఇది నిశ్శబ్దమైనటువంటి హంతకిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన ఈ నివేదిక ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అంటే నైట్రేట్ అనేది వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం మనం విచ్చలవిడిగా వాడేటటువంటి ఈ ఎరువులు కావచ్చు, రసాయనిక సంబంధించినటువంటి కొన్ని రసాయనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన పాలిట ఎమపాసంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూరియా, కాల్షియం నైట్రేట్ వంటి అనేక రకాలైనటువంటి ఎరువులు భూమిలోకి ఇంకడం ద్వారా ఇవి భూగర్భ జలాల్లోకి చేరిపోతున్నాయి అనేటటువంటి కఠోరమైనటువంటి వాస్తవం ఈ నివేదిక ద్వారా వెలుగు చూసినటువంటి పరిస్థితి. మనకు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో నైట్రేట్ పరిమితికి మించి భారీ ఎత్తున ఉండడం, అంతేకాకుండా ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనివల్ల ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, ముఖ్యంగా గర్భిణీల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటటువంటి ఒక ప్రాణాంతక వ్యాధి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ నివేదిక చెబుతుంది. ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద మనం ఆ నివేదికను కూడా చూస్తున్నాం. అందులో అనేక రకాలైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఫ్లోరైడ్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వాటర్లో ఉంది అని చెప్పేసి నివేదిక స్పష్టం చేస్తుంది. ఇది ఎముకలను తినేసేటటువంటి ఒక భూతంగా కూడా
వైద్యులు చెబుతూ ఉంటారు. మరి ఈ ఫ్లోరైడ్ వల్ల మనిషి స్వయంకృతాపరాధమే కారణం అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని రకాల రాళ్లకు సంబంధించినటువంటి పొరల నుంచి ఈ ఫ్లోరైడ్ అనేది నీటిలో కలుస్తూ ఉంటుంది. అది పరిమితంగా ఉంటే వాస్తవంగా మన పళ్ళకు కావచ్చు, ఎముకలకు కావచ్చు మంచిదని చెప్పేసి డాక్టర్ చెబుతూ ఉంటారు. కానీ అది పరిమితి దాటితే మాత్రం ఎముకలను పిప్పి పీల్చి చేసేస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనివల్ల దంతాలు పాడవడంతో పాటు కీళ్ళ నొప్పులు, అలాగే వంగిపోయేటటువంటి నడుములు, అంగవైకల్యం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ కూడా పరిమితికి మించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఒకప్పుడు నల్గొండ జిల్లా ఈ ఫ్లోరైడ్కి మనం కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ భూతం అనేది జనాలని ఇబ్బందులకు గురి చేస్తుంది. మరోపక్క యురేనియం, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే నిజంగా ఈ మాట చెబుతూ ఉంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక భయం వెంటాడుతూ ఉన్న పరిస్థితి. అణుబాంబుల్లో వినియోగించేటటువంటి ఈ యురేనియం అనేది ఏదైతే ఉందో ఇది ఈ రేడియో ధార్మిక మూలకం అని కూడా చెబుతూ ఉంటాం. మరి ఇది ఇప్పుడు భూగర్భ జలాల్లోకి ప్రవేశించింది అని చెప్పేసి ఈ నివేదిక స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. యురేనియం హాట్స్పాట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కావచ్చు, కర్నూలు కావచ్చు, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడు ఈ యురేనియం అనేది పరిమితికి మించి ఉంది అని చెప్పేసి ఈ నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎలా వస్తుంది అంటే భూగర్భ జలాల రసాయన చర్యల వల్ల ఈ యురేనియం అనేది నీటిలో కలుస్తుంది అని చెప్పి చెబుతున్నారు. మరోపక్క కడప బేసిన్లో యురేనియం నిక్షేపాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాని ప్రభావం ఇప్పుడు నీటి వనరుల మీద పడుతోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం తాగేటటువంటి నీళ్లు ఈరోజు ఎంత కలుషితం అయిపోయాయి అనే దానికి ఇదొక పెద్ద ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యురేనియం విషయానికి వస్తే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో యాన్యువల్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2025లో మనం చూస్తే వాస్తవంగా ఉండాల్సిన దానికంటే అంటే ఇక్కడ యురేనియం ఎంత ఉండాలి, వాటర్లో ఎంత ఉండొచ్చు అనేటటువంటి పరిమితి ఏదైతే ఉంటుందో దానికి మించి ఈరోజు యురేనియంకి సంబంధించినటువంటి మూలకాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది తీవ్రస్థాయి ఆందోళన కూడా గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మూలకాలను కానీ మనం కానీ చూస్తే వాస్తవంగా ఈ యురేనియంకి సంబంధించి 30 PPB అనేటటువంటి పారామీటర్స్ వరకు కూడా అలౌ చేస్తూ ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అది గాలివీడు మండలానికి వస్తుంది. ఇక్కడ బౌరెడ్డి గారి పల్లి అనేటువంటి ప్రాంతంలో 458.2 PPB నమోదైనటువంటి పరిస్థితి. అలాగే అన్నమయ్య జిల్లాలోనే గాలివీడు కావచ్చు, అలాగే చిన్నమండ్యం కావచ్చు, మదనపల్లి మండలంలో బసినికొండ కావచ్చు, నిమ్మనపల్లిలో ఉన్నటువంటి చింతపర్తి, అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి వీరబల్లి అన్నమయ్య మండలానికి సంబంధించింది అక్కడ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, దేవరకొండ, అలాగే కర్నూలులో ఉన్నటువంటి ఆదోని, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి, సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మడకసిర, పుట్టపర్తి, అలాగే మడకసిర, మరోపక్క సత్యసాయి జిల్లాలోనే తనకల్లు, అలాగే తిరుపతి జిల్లాలో పాకాల, చంద్రగిరి, కమ్మపల్లి. సో వీటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రామాల్లో ప్రస్తుతానికి 30 PPBకి మించి ప్రస్తుతానికి యురేనియంకి సంబంధించినటువంటి హాట్స్పాట్లను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. 30 PPB ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జిల్లాల విషయానికి వస్తే 553 దగ్గర నుంచి 1827 వరకు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యురేనియం లిస్టు మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం యురేనియం మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తే నైట్రేట్ కూడా భారీ ఎత్తున అంటే ఉండాల్సిన దానికంటే భారీ ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మూలపాలెం, అలాగే పెదనందిపాడులో ఉన్నటువంటి వరగామి అనేటటువంటి ప్రాంతం, అలాగే ఆత్మకూరు, ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉన్నటువంటి కర్తమూడు అనేటువంటి ప్రాంతం, అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రొంపిచెర్ల, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కురిచేరులోని వెంగయ్యపాలెం. సో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి నైట్రేట్కి సంబంధించి వాటర్లో భారీ ఎత్తున వీటి మూలకాలు ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ యాన్యువల్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాలు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఏ స్థాయిలో వాటర్లో కలుషితమయ్యాయి, అంతేకాకుండా వాటర్లో ఈ ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి ఈ మూలకాలు కలిశాయనేది ఇక్కడ ఈ రిపోర్ట్ ద్వారా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీని పట్ల ప్రజలు చాలా స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ వాటర్లో ఇవన్నీ కూడా కలవడం వల్ల తద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భారీ ఎత్తున
అంటే శాశ్వతమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అంటాం. సో అవి సంక్రమించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాణాంతకంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ప్రజలంతా కూడా వాటర్ తాగేటటువంటి సందర్భంలో ఎలాంటి వాటర్ తాగాలి అనేటటువంటి కోణం ఏదైతే ఉందో దాని పట్ల ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలకి వాటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి ధాతువులు ఏంటి, అందులో ఉన్నటువంటి మూలకాలు ఏంటి, అసలు ఉండాల్సినటువంటి పరిమితి కంటే ప్రమాదకర స్థాయిలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఏ విధంగా డైల్యూట్ చేయాలి. సో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం తగిన శ్రద్ధగాని తీసుకొని ప్రత్యేక శ్రద్ధగాని పాటించినట్లయితే ఈ ప్రమాదం నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక పక్క ప్రభుత్వం చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా తాము తీసుకుంటున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఈ నీళ్లు తాగడం వల్ల మాత్రమే కాదు, ఇవి వ్యవసాయానికి వినియోగించడం వల్ల కూడా వీటి ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను మళ్ళీ నేరుగా తీసుకోవడం ద్వారా మళ్ళీ దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటర్కి సంబంధించి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో వాటర్ కంటామినేషన్ జరుగుతోంది. ఈ నివేదికలో అనేక రాష్ట్రాల పేర్లు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి నివేదిక ఇప్పుడు మనం ఏదైతే ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నామో అది కఠోరమైనటువంటి వాస్తవాలను మన ముందుకు చూపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే అటు ప్రభుత్వాలు అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ ప్యారలల్ గా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శ్రీదేవి, అయితే రాజు ఇప్పటివరకైతే నల్గొండనే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా చెప్పుకునే వాళ్ళం, కానీ అలాంటిది ఇప్పుడు ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఇన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించింది అని అంటే, అండ్ మీరు చెప్తున్నారు వ్యవసాయం పైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి, అది కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, ఇటు ప్రజలతో పాటు వ్యవసాయం కూడా. మరేంటి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా నియంత్రించగలుగుతుంది, నియంత్రించే చర్యలు చేపడుతుంది? ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళిందా, లేకపోతే వెళ్ళినా కూడా నియంత్రించడంలో ఏమైనా వైఫల్యం చెందిందనుకోవాలా? ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొన్ని శాంపిల్స్ని తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ని పరీక్షించిన తర్వాత అందులో వచ్చేటటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వాటర్లో ఎలాంటి ధాతువులు కలిశాయి, ఎలాంటి మూలకాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని వీళ్ళు అనలైజ్ చేసి నివేదికలు సమర్పిస్తారు. నివేదికలు సమర్పించినటువంటి సందర్భంలో ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని హాట్స్పాట్లుగా గుర్తించి ఆ హాట్స్పాట్లుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి ఈ మూలకాలను తొలగించేటటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, అట్ ది సేమ్ టైం సురక్షిత మంచినీరుగా మార్చేటటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యతగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో మనం చూసాం నల్గొండ అనేది ఫ్లోరైడ్ భూతానికి పీడిత ప్రాంతంగా మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం. నల్గొండలో చాలా మంది కూడా ఫ్లోరైడ్ భూతానికి ఏ విధంగా అల్లాడిపోయారనేది కూడా మనం చూసాం. మరి అలాంటి సిచ్యువేషన్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కూడా సోకడం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి వాటర్ ఉంది అని తెలవడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక రకంగా భయానకమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఇటీవల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ వస్తుంది, అట్ ది సేమ్ టైం సురక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. ఫ్లోరైడ్ని డైల్యూట్ చేయాలి, దానికి అవసరమైనటువంటి మెకానిజంని వినియోగించాలని చెప్పేసి ప్రభుత్వాలు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉండడం వల్ల వాటిలో నుంచి కొద్ది గొప్ప ఆ పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదికలో కేవలం ఫ్లోరైడ్ మాత్రమే కాదు, అట్ ది సేమ్ టైం నైట్రేట్ కలుస్తోంది, దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నట్టు యురేనియం కూడా అందులో కలవడం ఏదైతే ఉందో ఇది నిజంగా అంటే అది ఒక రేడియో ధార్మిక శక్తి. సో అలాంటి రేడియో ధార్మిక శక్తితో కూడినటువంటి యురేనియం వాటర్లో కలవడం వల్ల అది ఇంకా చాలా ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉన్నాయి. ఆ హాట్స్పాట్లు చూస్తే ఎస్పెషల్లీ మనకు కడప రీజియన్, కడప బేసిన్ అంటాం. సో ఈ కడప బేసిన్లో ఇది బయటపడుతుంది. ఎందుకు కడప బేసిన్లో బయటపడుతుంది అంటే కడప బేసిన్లో యురేనియంకు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. సో యురేనియం నిల్వల ద్వారా ఈ రాపిడి ద్వారా ఈ యురేనియంకు సంబంధించినటువంటి రేడియో ధార్మికత ఏదైతే ఉందో అది వెళ్ళి వాటర్లో కలుస్తుంది అని చెప్పేసి ఈ నివేదికలు తేటతెల్లం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటి పట్ల ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. అట్ ది సేమ్ టైం వాటర్ తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఎలాంటి వాటర్ తీసుకోవాలి, ఆ వాటర్ తీసుకునే సందర్భంలో ఈ ఏదైతే ఈ మూలకాలు ఉన్నాయో ఈ మూలకాలన్నీ కూడా అందులో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అంటే మరగబెట్టినటువంటి వాటర్ తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి అవన్నీ కూడా నశించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయడం, అట్ ది సేమ్ టైం సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటటువంటి దిశగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ
టెక్నాలజీని వినియోగించుకోవడం. సో ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని పద్ధతులుగా మనం భావిస్తూ ఉంటాం. సో ఆ పద్ధతుల్ని బట్టి ఆ ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క గతంలో మనం చూసాం, ఎందుకు అంటే కాసరగడ్డ అనేటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉందనుకుంటారు బహుశా. కాసరగడ్డ అనేటువంటి ప్రాంతంలో 2006 ఆ సందర్భంలో తల్లి పాలు తాగి కొంతమంది పిల్లలు చనిపోయారని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. ఎందుకు తల్లి పాలు తాగి చనిపోయారంటే తల్లి పాలలో విషం ఉంది. ఏంటి ఆ విషయం అంటే పురుగు మందులు ఎక్కువగా వినియోగించినటువంటి పండ్లను అలాగే ఉత్పత్తులను తినడం కారణం చేత ఆ తల్లికి సంబంధించినటువంటి పాలల్లో విషం చేరి తద్వారా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, కొంతమంది మృత్యువాత పడ్డారు అనేటటువంటి కొన్ని కథనాలు కూడా గతంలో భయపెట్టినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తుంటే మొత్తం కలుషితం అయిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటర్ని కూడా అంటే నీటిని కూడా కనీసం ధైర్యంగా తాగలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం అనేటటువంటి ఆందోళన ఈ నివేదిక ద్వారా తెరతెల్లం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీదేవి. రాజు, అయితే ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటివరకు 7 జిల్లాల్లో ఈ యురేనియం ఉన్నట్టుగా ఆనవాళ్ళు గుర్తించిన నేపథ్యంలో అక్కడ ప్రజల్ని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? అంటే రీసెంట్గా వచ్చింది ఈ నివేదిక. సో రీసెంట్గా వచ్చినటువంటి ఈ నివేదిక మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రూరల్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో RWS అంటాం. సో RWSకి సంబంధించిన అధికారులు కావచ్చు, అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అట్ ది సేమ్ టైం యురేనియంకి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే ఇది, ఐ మీన్ శాంపిల్స్ తీసుకొని చేసినటువంటి ఒక నివేదిక ఇది. సో ఇందులో ఉన్నటువంటి వివరాలను బట్టి చూస్తే నిజంగా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలేమో భారీ ఎత్తున ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్నమయ్య జిల్లాలోనే దాదాపుగా కూడా ఒక 6 చోట్ల, కర్నూలు జిల్లాలో ఒక 2 చోట్ల, సత్యసాయి జిల్లాలో ఒక 5 చోట్ల, తిరుపతి జిల్లాలో ఒక 3 చోట్ల యురేనియంకి సంబంధించినటువంటి ఈ స్పాట్లు అంటాం, హాట్ స్పాట్స్ అంటాం. ఈ హాట్ స్పాట్లుగా గుర్తించినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఏ శాంపిల్స్ తీసుకున్నారు, శాంపిల్ తీసుకున్నటువంటి ప్రాంతం ఏంటి, సోర్స్ ఆఫ్ శాంపిల్ అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు, గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకున్నారా, అలాగే బావుల నుంచి తీసుకున్నారా, లేకపోతే సురక్షిత మంచినీరు అందించేటటువంటి కుళాయి ద్వారా తీసుకున్నారా అనేటటువంటి సోర్స్ ఆఫ్ శాంపిల్స్తో పాటు అసలు ఉండాల్సినటువంటి పీపీపీ కంటే ఎంత పీపీపీ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేటువంటి అంశాలతో పూర్తి వివరాలతోటి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారం భారీ ఎత్తున అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 30 పీపీపీ అనేది వాస్తవంగా యురేనియంకి సంబంధించినటువంటి BIS లిమిట్ అంటాం. సో దానికి మించి అయితే ఒక చోట మనం కానీ చూస్తే 1882 పీపీపీ ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువు అనేటటువంటి ప్రాంతంలో 1882.2 పీపీపీ స్థాయి ఎక్కువగా ఉంది. అంటే ఏ స్థాయిలో అక్కడ యురేనియంకి సంబంధించి వాటర్లో కలిసి అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనం చూస్తే అన్నమయ్య జిల్లాలో వీరబల్లి అనేటువంటి మండలంలో ఉన్నటువంటి సనిపాయ్ అనేటటువంటి గ్రామంలో 1827.4 పీపీపీ పర్సంటేజ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దాదాపుగా కూడా 600 పైచీలకు ఉన్నాయి, 700 పైచీలకు ఉన్నాయి, దాదాపుగా 400 పైచీలకు కూడా ఈ పీపీపీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. సో వీటి మీద ఇప్పుడు ఈ నివేదిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఎట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్టు అధ్యయనం చేయాలి. ఎస్పెషల్లీ ఈ నివేదిక వచ్చింది, సో నివేదికలో ఉన్నటువంటి అంశాలను చూడడం, ఎట్ ది సేమ్ టైం దాన్ని అధ్యయనం చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాలను ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి ఆ ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటించాలి. కేవలం ఏదో ఒక నివేదిక వచ్చింది, నివేదికను తీసుకొచ్చి ఇక్కడ చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అంటే సరిపోదు. ఆ నిర్ణయాలను అవలంబించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే భవిష్యత్ తరాలకి సురక్షిత మంచినీరు అందించేటువంటి అవకాశం ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికే చాలా చోట్ల మనం చూస్తున్నాం కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని డయాలసిస్ యూనిట్స్కి వెళ్తే చాలా వరకు కూడా అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. చాలా మందికి కూడా వాళ్ళకి కనీసం వాళ్ళ సమయం వచ్చేదానికి కూడా కొన్ని రోజులు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా కారణం ఏంటి అంటే కంటామినేట్ అయినటువంటి వాటర్ అని చెప్పేసి వైద్యులు కూడా చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే చెప్తుందో ఈ నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అక్కడ ఏదైతే ఇప్పుడు కంటామినేట్ అయినటువంటి వాటర్ ఉందో వాటి నుంచి అదనపు సోర్సెస్ని తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి. రాజు, వాటర్లో యురేనియం మిక్స్ అయిన తర్వాత నివేదికలు ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఆ వాటర్ని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయేంటనేది క్లుప్తంగా వివరించారు. ప్రైమ్ స్క్రీన్ పైన కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం క్లియర్గా చూపిస్తున్నాం. అయితే ఇన్ జనరల్గా అసలు డాక్టర్స్ ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఏమైనా స్పందించారా ఎక్కడైనా ఆయా జిల్లాల్లో?
అంటే వాస్తవంగా అంటే డాక్టర్స్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి వచ్చేటటువంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ పేషెంట్స్కి వచ్చేటటువంటి ఏదైతే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులకు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తారు. అధ్యయనం మీన్స్ ఎందుకని ఈ ఒకే ఏరియా నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయి, ఎముకలకు సంబంధించి అరుగుదల ఎక్కువగా ఉంది, లేకపోతే ఎముకలకు సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది, ఎముకలకు సంబంధించినటువంటి పక్షవాతం లాంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఆ ప్రాంతం నుంచి ఎక్కువ కేసులు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే వైద్యులు ఆ ప్రాంతం నుంచి ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతోంది కాబట్టి అక్కడ ఈ అంశాల మీద మీరు అధ్యయనం చేయండి అని చెప్పేసి వాస్తవంగా ప్రభుత్వానికి లేకపోతే అధికారులకి లేకపోతే డిఎంహెచ్ఓకి డిసిహెచ్ఎస్కి వీళ్ళకి చెబుతూ ఉంటారు అనమాట. సో అలాంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయట రావాలి. ఇప్పుడు మనకు కేవలం ఒక నివేదిక మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఆ నివేదికలో ఉన్నటువంటి ఒక పేపర్ మాత్రమే మనం చూస్తున్నాం. ఆ పేపర్లో చూపించినటువంటి అంశాలను బట్టి చూస్తే ఈ ప్రాంతాల్లో యురేనియం కావచ్చు, నైట్రేట్ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫ్లోరైడ్ కావచ్చు, సో ఈ మూడుకి సంబంధించినటువంటి ధాతువులు అత్యధిక మోతాదులో ఉన్నాయి. ఇది పరిమితికి మించి ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పాం దామల చెరువు, పాకాల మండలం, దామల చెరువు, తిరుపతి జిల్లా. సో ఆ ప్రాంతంలోకి వెళ్తే దాదాపు 1867.2 సంథింగ్ ఏదో ఉంది. మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ని మళ్ళీ తీసుకొని శాంపిల్స్ని వాటిని ల్యాబ్ పంపించి పరీక్షించడంతో పాటు ఏదైతే ఈ మూలకాలకు సంబంధించి అంటే ఎక్కువగా వాటర్లో ఇది కంటామినేట్ అయిందని తెలుసుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల దగ్గర నుంచి ర్యాండమ్గా కొన్ని శాంపిల్స్ సేకరించి కానీ చూస్తే వాళ్ళకి నిజంగానే ఈ రకమైనటువంటి యురేనియం ద్వారా వాటర్లో కలవడం ద్వారా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్లయితే ఖచ్చితంగా అది ఒక డేంజర్ బెల్గానే భావించాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, నాకు తెలిసి గుంటూరు జిల్లాలో అనుకుంటా ఒక ప్రాంతంలో భారీ ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఎందుకు ఆ మరణాలు సంభవిస్తున్నాయో తెలియలేదు. దాదాపు దాని మీద కూడా ఒక వారం 10 రోజుల పాటు అటు మీడియా కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకలా అక్కడ మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఇలాంటి కలుషితమైనటువంటి వాటర్ వల్ల, కలుషితమైనటువంటి ఆహారం వల్ల. సో కలుషితమైనటువంటి ఆహారం అనేది మనం చూస్తున్నాం. సో వాటర్లో కలుషితమైతే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.